తొలి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పెన్షన్లు ప్రకటించిన కాంగ్రెస్కే తమ మద్దతు ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో పోరాడి జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అండగా నిలుస్తామని, ఉద్యమకారులు వారి కుటుంబాలు మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపిస్తామని తెలంగాణ పోరాట యోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రొఫెసర్ ననుమాసు స్వామి స్పష్టం చేశారు. బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు తొలి ఉద్యమకారుల కోసం ఏమీ చేయలేదని, సీఎం రేవంత్ ఉద్యమకారులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇతర రాయితీలు కల్పిస్తున్నట్లు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎలపాటి రామిరెడ్డి, బాలబోయిన సోమయ్య, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, చందుల కృష్ణమూర్తి, మురళీధర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధుల సంఘం అని మేము 2013లో స్థాపించాము. ఆ తర్వాత దానికి సంబంధించిన మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా పోరాటం సాగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంటే తొలి ముఖ్యమంత్రి ఎవరైతే మనకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ నెలల్లోనే మేము కలిసేసి మా ఉద్యమకారులకు సంబంధించినటువంటి జైలు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసేసి వారితోటి మేము చెప్పింది ఏంటంటే, ఉద్యమకారులకు మీరు పెన్షన్స్ ఇవ్వాలి. దానికి కూడా మేము కొన్ని ఆధారాలు చూపించాం. మరి జైలు సర్టిఫికెట్స్ అన్నీ కూడా మా కోర్టు నుంచి తీసుకున్నాయి, తర్వాత సెంట్రల్ జైలు నుంచి తీసుకున్నాయి ఉన్నాయి. దాంతోపాటు మేము ఏమన్నామంటే, ఇప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, తర్వాత వీళ్ళు ఎవరైతే మనకు అక్కడి యోధులకు ఇచ్చారో, ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారో ఆ విధంగా ఇవ్వమని అడిగాము. సరే అని మొదట ఒప్పుకున్నారు. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం పెట్టి దాంట్లో మేము శాంక్షన్ చేస్తామన్నారు. అది చేయలేదు. పోనీ ఇంకోటి ఏం చేశారనంటే, తెలుగు సంబంధించినటువంటి అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించి మరి ఎక్కడ కూడా ఇటువంటి పోరాటం లేదు కాబట్టి, తెలంగాణకు ప్రత్యేకంగా ఉంది కాబట్టి మొట్టమొదట మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగింది. ఇప్పుడేమో మొత్తం మీద మనకు తెలంగాణ సాధించింది, అది జరిగింది. ఇంత పెద్ద చరిత్ర అంటే 55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న ఈ తెలంగాణ పోరాటం చేశారో వారికి సంబంధించినటువంటి పెన్షన్స్ అడిగారు. ఎందుకు అని అంటే మేము చెప్పామన్నట్టు, మేము సర్వస్వం కోల్పోయాం. మొదట ఏమిటంటే మా వయసు కోల్పోయాం. రెండవది ఏంటంటే మా భార్య పిల్లలకు సంబంధించినటువంటి భద్రత లేకుండా, వారికి ఏమీ సంబంధించినటువంటి ఆదాయం లేకుండా ఇలా చాలామంది వెనక్కి వచ్చారు. తర్వాత మరేంటనంటే ఈ తుపాకీ గొట్టం ద్వారా వాళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా, తర్వాత మరణించిన వాళ్ళ అమర కుటుంబాలకు కూడా చేయాలని ఇంత పెట్టాము. అయితే ఆయన ఏమన్నారంటే చేస్తామన్నారు కానీ చేయలేదు. మరొక విషయం ఏమిటనంటే, అతను ఏదైతే మనకు పదవులు ఉన్నాయో లేదా దానికి సంబంధించిన వీసీలు ఇలాంటి సెలక్షన్స్ ఉన్నాయో వాటికి ఏం చేశారనంటే, అందరినీ కూడా అంటే అప్పుడు ఎప్పుడో జరిగింది కాబట్టి ఎవరు గుర్తుపట్టరానో, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు దొరికాయనో కొంతమంది డూప్లికేట్ ఉద్యమకారులు తయారై వాళ్ళకు సంబంధించినటువంటివి చేసుకొని వాళ్ళు పదవులు పొందారు. నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లో కూడా ఒక డూప్లికేట్ ఉద్యమకారుడు ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. మాకు ఆశ్చర్యం అనిపించేది. మేమేమో సిన్సియర్గా మాకున్నవి మేము ఎక్కడైతే సాధించాలో అక్కడి నుంచి జైలు సర్టిఫికెట్లు తీసుకొస్తే వాళ్ళు ఏమీ లేకుండా కూడా ఆయనతో ఉండి కేసీఆర్ గారితో ఉండి పదవులు సంపాదించారు. పోనీ మాకేమైనా ఇప్పుడు మొట్టమొదట మాకు కావాల్సింది ఏంటి అని అంటే, మాకు పెన్షన్స్ ఇవ్వాలి. పెన్షన్స్తో పాటు అదర్ బెనిఫిట్స్ ఏంటనంటే, మనకు గ్యాస్ ఫ్రీ ఉంటుంది, తర్వాత ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి, ఆ తర్వాత మనకు పిల్లలకు ఫీజులు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఉంది. అన్నింటికంటే మించి 10% ఈ ఉద్యమకారులకు పిల్లలకు పోస్టులో రిజర్వేషన్స్ ఉన్నాయి. అది పోగా ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పరిపాలన అనేటువంటి దానిలో వాళ్ళు ఒక అప్లికేషన్స్ మా ఉద్యమకారుల నుంచి తీసుకున్నారు. అందులో అడిగింది ఏంటంటే, జైలు సర్టిఫికెట్స్ అడిగారు, తర్వాత ఏ జైలుకి వెళ్ళారని అడిగారు, ఎన్ని రోజులు ఉన్నారని కూడా అడిగారు. దాని ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తామని అనుకున్నారు. మేము చేసేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మాకే సర్టిఫికెట్లు మేము జైలు నుంచి తీసుకున్నాము,
కోర్టు నుంచి తీసుకున్నాం కాబట్టి మా అన్నీ కూడా యథార్థంగా ధృవపరిచినాయి కాబట్టి మాకేమీ కాదు, మాకు వస్తాయని మేము అనుకున్నాం. కానీ ఇంతలో ఏమైందనంటే మేము 2018 వరకు మాజీ సీఎం గారిని పెన్షన్స్ అడిగి అలసిపోయి చివరికి 2018 ఆగస్టులో మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. నా పేరు డాక్టర్ ననమోసు స్వామి. తర్వాత నేను ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. ఆ తర్వాత నాకు సంబంధించినంత వరకు ఏంటంటే ఈ లా చేశాను కాబట్టి నేను రిటైర్ కాగానే నేను వకాలత్ తీసుకొని దాని ద్వారా నేను ఈ రిట్ పిటిషన్ నేను హైకోర్టులో నేను పెట్టాను. ఇది మొన్న వచ్చింది 2023 ఫిబ్రవరిలో మాకు ఈ వీక్ ఇవ్వాలనేటువంటి డైరెక్షన్ ఒకటి ఆర్డర్లో వచ్చింది. అందులో గవర్నమెంట్ ఏమన్నారనంటే ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు వీళ్ళకు కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమకారులకు చాలా నష్టం జరుగుతుంది. ఇంతకు ముందే చాలా నష్టపోయినారు, మీరు తప్పనిసరి ఇవ్వవలసిందే. అయితే మీ దగ్గర ఒక స్కీమ్ లేదని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ పెన్షన్ స్కీమ్ను ఒకటి మీరు ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలని పెట్టారు. అది 2023 ఫిబ్రవరిలో మాకు వస్తే వెంటనే ఈ గవర్నమెంట్కు మేము రిప్రజెంట్ చేశాం. రిప్రజెంట్ చేసేస్తే వాళ్ళంతా స్పందించి ఈ 82 మంది మొత్తం వాళ్ళ పేర్లు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయమని వచ్చింది. అది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, హోమ్ సెక్రటరీ నుంచి ఇలా రావడం వల్ల వాళ్ళు మొట్టమొదట ఈ కాంగ్రెస్ మొట్టమొదట మన ఈ పోలీసు ఎంక్వైరీ అయింది. ఆ తర్వాత ఈ రెవెన్యూ వాళ్ళ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు అంతా కలిసేసి ఇప్పుడు మొత్తం అందరూ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసేసి సెక్రటేరియట్ పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా సీల్డ్ కవర్లో ఉన్నాయి, మేము ఇప్పుడేం పంపాము, మేము జూన్ 4వ తారీఖు తర్వాతనే పంపిస్తామని అన్నారు. కాబట్టి అవి వచ్చేసినాయి. మళ్ళీ కొంతమంది ఉద్యమకారులు మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు మేము సేకరించి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కోర్టు నుండి కానీ తర్వాత మేము చెప్పినటువంటి ఏవైతే సెంట్రల్ జైలు నుంచి కానీ ఇట్లా సేకరించినటువంటి ఏవైతే సర్టిఫికెట్లు ఉన్నాయో వాటి ద్వారా మళ్ళీ 122 మంది ఉద్యమకారులవి ఒక రిట్ పిటిషన్ పెట్టినాం. అది కూడా 2వ వాయిదాకు కూడా వస్తుంది. 2వ వాయిదా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అంటారు, నేనే లాయర్ని కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చేసేసి వాటిని కూడా తెప్పిస్తాం. ఇక ఇటీవల డెవలప్ అయింది ఏంటంటే ఈ 10 రోజుల నుంచి మళ్ళీ 3వ లిస్టు తయారవుతుంది. ఈ విధంగా చేసిన వాళ్ళము మాకేంటనంటే ఈ ఇచ్చినా కూడా మనకు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన సౌజన్యం చాలా గొప్పది. ఆయన మొట్టమొదట కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపించి ఎంత గౌరవించారనంటే అంత గౌరవించారు. కొంత దూర ప్రదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు కూడా ఆయన ఇచ్చారు. ఎంత గొప్ప అంటే అసలు ఉద్యమకారులు ఇంతగా అభిమానించి కానీ ఇంత ఆదరించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు మా దగ్గర అంటే మీకు కనిపించింది. రెండో విషయం ఏంటనంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు ఇది ప్రజాపాలనలో మీరు ఎవరెవరైతే జైలుకు పోయినారో వాళ్ళ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయండి మేము ఇస్తామని చేశారు. రేవంత్ పరిపాలన మాత్రం ఇప్పుడు మనకు ఉద్యమకారుల చుట్టూ, తర్వాత మహిళల చుట్టూ, ఆ తర్వాత పేద ప్రజానీకాల చుట్టూ ఇలా పథకాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేమిటి అసలు ఈ రాజ్యం కూడా ఇందిరా రాజ్యం ఒకటని మనం అనలేము. ఇది ప్రజా సంక్షేమ రాజ్యం లాగా ఉంది. తెలంగాణ మూవ్మెంట్ డెటర్నెన్స్ ఫోరము బాహటంగా ఇప్పుడు మేము రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తున్నాము. ఎందుకోసము అని అంటే ఆయన హయాంలోనే మాకు జరగాలి. 55లో కూడా ఉద్యమం కూడా నడవడం జరిగింది. అందులో కూడా నేను పాత్రదారుని. తర్వాత 1969 ఉద్యమంలో కూడా మేము చాలా తీవ్రంగా తెలంగాణ ఉద్యమం కోసం మేము చాలా శ్రమించినాము. ఆ రోజు మేమేదో పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం మాకేదో ఇస్తారన్న ఉద్దేశంతో మాత్రం చేయలేదు. ఆ రోజు రవాణా సౌకర్యం లేదు, హోటల్ సౌకర్యాలు లేవు, పాత్రికేయుల సౌకర్యాలు కూడా మాకు ఆ రోజు ప్రభుత్వంలో లేకుండే. అయినా పాత్రికేయ మిత్రులు ఆ రోజు ఉన్న కొద్ది మంది కూడా చాలా శ్రమించి ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతో ఆకాశాన్ని అంటిపోయే విధంగా దాన్ని ప్రచారం చేయడం, వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఆ రోజు కూడా మేము ఉద్యమం 69లో జైలు పోయినాము, లాఠీ చార్జీలు తిన్నాము. ఇవన్నీ మేము ఎందుకు చేసామంటే తెలంగాణ కోసం. తెలంగాణ ఆంధ్రలో కలిసిన తర్వాత చాలా అన్యాయాలు జరిగినాయని, ఉద్యోగాలు దొరకలేదని, నీటి వ్యవసాయానికి నీటి సమృద్ధి మనకు లేదని, ఇటువంటి విషయాల్లో ఆంధ్రంలో తెలియకాలు మన తెలంగాణ ఎమ్మెల్యేలను దాసోహం చేసుకొని
ఎన్నో విధాలుగా మనకు తెలంగాణ నష్టం చేశారు కాబట్టి ఆ నష్టాన్ని మనం తిరిగి సాధించుకున్న కొరకు 69 పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాము. రేవంత్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీలో వారి విధి విధానాల ద్వారా ఉద్యమకారులకు న్యాయం చేసి కొంత ఆర్థిక సహాయం చేస్తారని, ఈ అంతిమ దశలో మేము ఉద్యమకారులు మా కోరిక తీరుస్తారని మేము కోరుతూ మీకు వినియోగిస్తున్నాం. జై తెలంగాణ.